హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సాయి టాక్స్. మన లాస్ట్ వీడియోలో తంజావూరు ఫుల్ టూర్ డీటెయిల్స్ తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో శివుని పంచభూతలింగాల్లో ఒకటైన ఆకాశలింగంగా ప్రసిద్ధి చెందిన చిదంబరం నటరాజస్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. నేను తంజావూరు నుండి చిదంబరం వెళ్ళాను. తంజావూరు నుండి చిదంబరం 109 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2 నుండి 3 గంటల టైం పడుతుంది. తంజావూరు నుండి చిదంబరంకి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. స్లీపర్ టికెట్ కాస్ట్ 150 ఆర్ 180 ఉంటుంది. నా సజెషన్ ఏంటి అంటే మీరు ట్రైన్కి వెళ్ళడమే బెస్ట్. నాకు ట్రైన్ టైమింగ్ సెట్ అవ్వక నేను బస్కి వెళ్ళిపోయాను. తంజావూరు న్యూ బస్ స్టాండ్ నుండి కుంభకోణంకి 1-1 బస్సెస్ ఉన్నాయి. అంటే తంజావూరులో ఎక్కితే కుంభకోణంలో దిగుతాం అన్నమాట. మధ్యలో ఇంకెక్కడ ఆగదు. టికెట్ కాస్ట్ 40 రూపీస్. కుంభకోణం నుండి చిదంబరం డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి. టికెట్ కాస్ట్ అంతగా ఐడియా లేదు కానీ 100 అనుకుంటున్నాను. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుండి చిదంబరం ఎలా వెళ్ళాలో చూద్దాం. చిదంబరం వెళ్ళడానికి కాకినాడ, రాజమండ్రి, వైజాగ్, విజయవాడ నుండి డైరెక్ట్ బస్సెస్ లేవు. రాజమండ్రి, వైజాగ్, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్ నుండి వీక్లీ ట్రైన్స్ ఉన్నాయి. తిరుపతి నుండి ఒక బస్సు, హైదరాబాద్ నుంచి 2 బస్సులు ఉన్నాయి. మనం చెన్నై వెళ్ళి అక్కడి నుండి కూడా చిదంబరం వెళ్ళొచ్చు. చెన్నై నుండి చిదంబరం నెంబర్ ఆఫ్ బస్సెస్ అండ్ ట్రైన్స్ ఉన్నాయి. ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ టెంపుల్ టైమింగ్స్ ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. ఇక్కడ ఎంట్రీ టికెట్ ఏం లేదు. ఇప్పుడు మనం ఈ ఆలయ నిర్మాణం విశిష్టత గురించి తెలుసుకుందాం. ఇది తమిళనాడులోని చిదంబరంలో ఉన్న నటరాజ ఆలయం. దీన్ని తెల్లై నటరాజ ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం శివుని ఆనంద తాండవంకు కేంద్రంగా భావించబడుతోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద శివాలయం. ఈ ఆలయంలో శివుడు నటరాజ రూపంలో ఆనంద తాండవం చేస్తూ దర్శనమిస్తాడు. ఇక్కడే గోవిందరాజ పెరుమాళ్, శ్రీ మహావిష్ణువు గర్భగృహం కూడా ఉంది. శివుడు విష్ణువు ఏకత్వానికి ఇది చిహ్నం. ఈ ఆలయం 10-12 శతాబ్ద కాలంలో ప్రధాన భాగాలను చోళులు నిర్మించారు. రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుడు, కులుత్తుంగ చోళుడు ఆలయ విస్తరణ చేశారు. తర్వాత పాండ్యులు విజయనగర సామ్రాజ్యం కూడా అభివృద్ధి చేశారు. తమిళ సంఘ సాహిత్య రచనల ప్రకారం సనాతన విశ్వకర్మ వంశానికి చెందిన విదువేల్విడుగు పెరుంతకన్ ఈ ఆలయ పునర్నిర్మాణానికి ప్రధాన రూపశిల్పి. ఇది 40 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ ఆలయానికి 9 ముఖద్వారాలు ఉండగా వీటిలో 4కి ఎత్తైన గోపురాలు ఉన్నాయి. అవి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణంలో ఉన్నాయి. తూర్పు వైపున్న గోపురానికి భారతీయ నృత్య రూపమైన భరతనాట్యంలోని 108 భంగిమలు, శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఈ ఆలయంలో 5 ముఖ్యమైన మందిరాలు ఉన్నాయి. నటరాజస్వామి, ఆయన భార్య శివగామ సుందరి అమ్మవారు కొలువున్న గర్భగుడి చిత్సభైకి ఎదురుగా ఉన్న కనకసభై, ఆలయ ధ్వజస్తంభానికి దక్షిణంగా ఉన్న నృత్యసభై, నాట్యసభైలో స్వామి శక్తి స్వరూపిణి అయిన కాళికాదేవితో కలిసి నాట్యం చేశారని చెప్తారు. రాజసభై 1000 స్తంభాల మందిరం, 1000 స్తంభాల కమలం యొక్క యోగచక్రం లేదా సహస్రారం. ఇది యోగాలో చెప్పబడినట్టు శిరస్సు పైభాగంలోని చక్రం నుండి ఆత్మ భగవంతునిలో ఐక్యమవుతుంది. ఈ చక్రానికి ప్రతిరూపంగా 1000 రేకులు కలిగిన కమలం కనిపిస్తుంది. సహస్రార చక్రం మీద ఏకాగ్రత ఉంచి ధ్యానం చేసిన వారు దైవిక శక్తిలోనికి లీనమవుతారని చెబుతారు. ఇది యోగాభ్యాసంలోనే పరాకాష్ఠగా చెప్తారు. దేవసభలో కొలువున్న పంచమూర్తుల విగ్రహాలైన విఘ్నేశ్వరుడు, సోమస్కంద స్వామి, ఆ స్వామి సతీమణి శివానందనాయకి, మురుగన్ స్వామి, చండికేశ్వర దేవత స్వామి యొక్క భక్తుల్లో మొదటివాడు. ఆ ఆలయ ప్రాంగణంలో అనేక చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. నటరాజ అంటే నృత్యానికి అధిపతి, కాస్మిక్ డాన్సర్ అని అర్థం. ఇక్కడి నటరాజ విగ్రహం కాలి బొటనవేలు భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అని 8 సంవత్సరాల పరిశోధన తర్వాత శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. ఈ ఆలయంలో శివుడు 3 ప్రత్యేక రూపాల్లో దర్శనమిస్తాడు. ఆలయ ప్రధాన గర్భగుడిలో నాట్యమాడుతున్న నటరాజస్వామి రూపం శివుని సృష్టి స్థితి లయ తత్వాన్ని చూపిస్తుంది. నటరాజు పక్కనే ఉన్న తివాచీ వెనుక కనిపించే చిదంబర రహస్యం అంటే ఆకాశతత్వం. ఇది శివుని అరూప స్వరూపం. రూపం లేకున్నా రూపమే అనే భావనను తెలియజేస్తుంది. వీటితో పాటు సాయంత్రాభిషేక సమయంలో దర్శనమిచ్చే స్ఫటికలింగం శివుని జ్యోతిర్లింగ స్వరూపాన్ని సూచిస్తుంది. చిదంబర ఆలయంలో తప్పక చూడాల్సిన ముఖ్య ప్రదేశాలు:
నటరాజస్వామి గర్భగుడి అయిన పొన్నంబలం లేదా కనకసభ, అక్కడ స్వామి ఆనంద తాండవ రూపంలో దర్శనమిస్తారు. గర్భగుడి పక్కనే ఉన్న ప్రసిద్ధ చిదంబర రహస్యం, పూజారి తెర తొలగించి చూపించే శూన్యాకాశం. ఇది ఆలయంలో అత్యంత పవిత్రమైన భాగం. స్వామి పక్కనే ఉన్న అగ్నిలింగం మరియు ఆలయంలోని శక్తి రూపమైన శివకామాక్షి అమ్మవారి ఆలయం, శిల్పకళలతో అద్భుతంగా నిర్మించిన 1000 స్తంభాల మండపం, దేవార పాటలు ఆలపించే ప్రాంతం, ఇతర చిన్న దేవాలయాలు, శివగంగా తీర్థం అన్నీ కలిసి ఈ ఆలయాన్ని అత్యంత పవిత్రంగా మార్చే ప్రధాన ప్రదేశాలు. పురాణాల ప్రకారం చిదంబర ప్రాంతం ఒకప్పుడు తిల్లై చెట్లతో నిండిన అరణ్యం. ఆ అరణ్యంలో శక్తివంతమైన యోగులైన ఋషులు తమ తపస్సు మంత్రశక్తుల మీద అహంకారంతో జీవించేవారు. మన మంత్రబలం తప్ప మరొకటి లేదు, దేవుడంటే ప్రత్యేకమైన శక్తి ఏదీ లేదు అనే గర్వంతో ఉండేవారు. వారి అహంకారాన్ని తొలగించాలని భావించిన పరమశివుడు ఒకరోజు అందమైన భిక్షాటన రూపంలో అరణ్యంలోనికి అడుగు పెడతాడు. అతని వెంట శ్రీ మహావిష్ణువు కూడా మోహిని రూపంలో వచ్చాడు. శివుని రూపం చూసి ఋషుల భార్యలు ఆకర్షితులు అవడంతో ఋషులకు కోపంతో శివునిపై తమ మహామంత్రబలంతో సర్పాలు, పులి, కృత్య అనే మంత్రశక్తి, మరెన్నో మాయాశక్తులను ప్రయోగించారు. కానీ శివుడు చిరునవ్వుతో వాటన్నిటినీ జయించాడు. పంపిన పులిని చర్మంగా ధరించాడు, సర్పాన్ని అలంకారంగా పెట్టుకున్నాడు, కృత్యను కాలితో నాశనం చేశాడు. చివరికి తన దివ్య రూపమైన నటరాజస్వామి రూపంలో ప్రత్యక్షమై తెల్లై అరణ్యంలో ఆనందతాండవం ప్రారంభించాడు. ఆ నృత్యం ఋషుల అహంకారాన్ని ఛేదించి వారికి నిజజ్ఞానం ప్రసాదించింది. ఆ దివ్యస్థలాన్ని చిత్ అంటే జ్ఞానం, అంబరం అంటే ఆకాశం కలిపి చిదంబరం అని పిలవడం మొదలైంది. ఇక్కడే శివుడి ఆనందతాండవం చేసిన స్థలం. ఆకాశతత్వాన్ని ప్రతిబింబించే పుణ్యక్షేత్రం ఇది. ఇప్పుడు మనం చిదంబర రహస్యం అంటే ఏంటో తెలుసుకుందాం. చిదంబర రహస్యం అంటే నిరాకార పరబ్రహ్మ రూపం. ఈ ఆలయ గర్భగుడిలో నిరాకార రూపంలో ఉన్న శివుడిని సూచించే ఒక ఖాళీ ప్రదేశం ఉంటుంది. దీనిని ఒక తెరతో కప్పి దాని ముందు బంగారు బిల్వపత్రాలు ఉంచారు. ఆ స్థలం శూన్యం కాదు, ఆ స్థలం పరబ్రహ్మను సూచిస్తుంది. దీని అర్థం ఈశ్వరుడు కేవలం రూపంతో కాకుండా ఆకాశంలా నిరాకారంగా కూడా ఉన్నాడు. ఇదే చిదంబర రహస్యం. ఇప్పుడు మనం మానవ శరీరం, చిదంబర ఆలయ నిర్మాణం మధ్య ఉన్న సంబంధం గురించి తెలుసుకుందాం. చిదంబర ఆలయం మొత్తం నిర్మాణం ఒక మానవ శరీరంలా తయారు చేశారు. ఆలయం ఎలా ఉందో మన శరీరం కూడా అలానే ఉంటుందని అర్థం. మనిషి శరీరానికి 9 ద్వారాలు ఉన్నట్టే చిదంబరం ఆలయానికి 9 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. శివుడు ఆత్మగా, ఆలయం శరీరంగా. ఆలయంలో నటరాజస్వామి ఉన్న లోపలి గది అంటే మన హృదయం, మనసు ఉన్న లోపలి స్థలం లాంటిది. అక్కడే చిదంబర రహస్యం కూడా ఉంటుంది. అంటే మనిషి లోపల ఉండే శూన్యం, శాంతి, దైవత్వం అనే అర్థం. రహస్యంగా చూపించే ఖాళీ స్థలం మన హృదయాకాశం. పూజారి తెర తొలగించి చూపించే ఖాళీ స్థలం అంటే దేవుడు మన లోపలే ఉన్నాడని చెప్పడం. మనిషి ఒక రోజులో సుమారు 21,600 శ్వాసలు తీసుకుంటాడు. ఆలయంపై కూడా 21,600 బంగారు పలకలు పెట్టారు. అంటే మన శ్వాస దేవుని శక్తి అని చెప్పడం. మన శరీరంలో ఉన్న 72,000 నాడులు సూచించేలా దేవాలయంలో 72,000 టైల్స్ ఉన్నాయి. అంటే శరీరం, దేవాలయం ఒకటేనని తెలియజేస్తుంది. ఇప్పుడు మనం చిదంబరంలో చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం. మొదటిగా తిల్లై నటరాజాలయం అంటే ప్రసిద్ధమైన చిదంబర శివాలయం. అలాగే శ్రీ మహావిష్ణువు 108 దివ్య దేశాల్లో ఒకటైన గోవిందరాజ పెరుమాళ్ళ ఆలయం, తిల్లై కాళీ అమ్మన్ ఆలయం, అన్నమలై యూనివర్సిటీ క్యాంపస్లో ఉన్న తిరువెట్టకలం పశుపతీశ్వరర్ ఆలయం, పిచ్చవరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, చతపురినాథర్ ఆలయం, సిల్వర్ బీచ్, పుంపుహార్ బీచ్. ఇప్పుడు మనం చిదంబరంలో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం. ఈ ఆలయానికి దగ్గరలో చాలా లాడ్జెస్ ఉన్నాయి. రూమ్ కాస్ట్ 1000 లోపే ఉన్నాయి, కానీ రూమ్స్ అయితే జస్ట్ ఓకే అంతే. ఆలయానికి 2 నుండి 3 కిలోమీటర్ల దూరంలో బెస్ట్ హోటల్స్ ఉన్నాయి. టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్లో మీరాస్ లాడ్జ్ ఉంది. ఇక్కడ 700 తీసుకుంటున్నారు రూమ్కి. పరీషా రెసిడెన్సీ ఉంది, వీళ్ళు 1400 తీసుకుంటున్నారు. విఎస్ లాడ్జ్ ఉంది, వీళ్ళు 1700 తీసుకుంటున్నారు. ఇవే కాకుండా ఇంకా హోటల్స్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇక్కడితో నా చిదంబరం ట్రిప్ కంప్లీట్ అయింది. ఇక్కడి నుండి నేను కాంచీపురం, తిరుపతి వెళ్తున్నాను.
ఆ టూర్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. నేను తంజావూరులో రూమ్ చెక్అవుట్ చేయకుండా చిదంబరం దర్శనం అయ్యాక తంజావూరు వెళ్ళి అక్కడి నుంచి కంచి తిరుమల వెళ్ళాను. సో ఫైనల్లీ ఈ టూర్కి రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.